వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ జ్యోత్స్న. మట్టిలో మాణిక్యాన్ని మీ ముందుకు తేవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ మట్టిలో జన్మించిన ఆలోచనల అక్షర రూపం, మట్టి పని నుండి మహోన్నత శిఖరాల వరకు ఎగబాకే ఒక సమకాలీన కెరటాన్ని మీ ముందుకు తేబోతున్నాం. తెలంగాణ సింగిడిలో మరో మోదుగ పువ్వు, కవితకి కళకి ప్రాణం పోస్తున్న ఓ యువకవికి స్వాగతం చెబుతున్నాం. ఆయన మరెవరో కాదు, లక్ష్మీ నరసింహ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సార్, అసలు మీ బాల్యం ఎలా గడిచింది, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి అంటే వాటి గురించి మాకు చెప్తారా ముందుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్ వచ్చేసి తిమ్మాపూర్, మూసాపేట్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నేను మా అమ్మ నాన్నకి 6వ సంతానం అనమాట. 3 అక్క వాళ్ళు, 2 అన్నాళ్ళు, నేను లాస్ట్. అంటే నా బాల్యం వచ్చేసి మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేసేవారు. మేము చిన్నప్పుడే వారికి సహాయం చేసేవాళ్ళం. అండ్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి అంటే చిన్నప్పుడు స్కూల్కు పంపిస్తే సార్ వాళ్ళు టీచర్స్ కొడతారని భయంతో స్కూల్కు బంద్ చేసి ఫస్ట్లో కాపరిగా ఉండేవాడిని. ఆ తర్వాత మా పెద్దక్క వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి ముంబై తీసుకెళ్ళింది. అక్కడ కూడా మా అక్క స్కూల్కు పంపిస్తే టీచర్ నా పక్క స్టూడెంట్ని కొడితే నేను భయపడి స్కూల్ బంద్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఊరికి రావడం, మళ్ళీ పశుల కాపరిగా ఉండడం. 2003 అనుకుంటా అప్పుడు మా పశుల దగ్గర నేనుంటే మా స్కూల్ హెడ్ మాస్టర్ బాలకృష్ణారెడ్డి గారు నన్ను పశుల దగ్గర చూసి ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను మంచిగా చేసుకొని నాతో మాట్లాడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి స్కూల్కి పట్టుకుపోవడం జరిగింది. అయితే నాకు అప్పుడు దాదాపు ఒక 10th క్లాస్ ఏజ్ ఉంటుంది. అయితే 10th క్లాస్ ఏజ్లో నేను 3rd క్లాస్లో కూర్చోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను మా అక్క వాళ్ళ ఊరికి పోయి మా ఊరికి పోవడానికి బస్ ఎక్కినాను అనమాట. అయితే అక్కడ బస్లో మా సార్ వాళ్ళు ఉన్నారు, అంటే మా స్కూల్ టీచర్స్. నా పక్కన ఉన్న సార్తో ఒక పేపర్ ఉంది. ఆ సారు నన్ను చూసి ఏం చదువుకున్నావు బాబు అన్నాడు. అయితే సార్ పేపర్ చదవమంటారేమో అని చెప్పేసి నేను భయపడి, అంటే స్కూల్ కొత్తగా జాయిన్ అయినా అనమాట. అయితే నాకు అప్పుడు చదువు రాదు, డైరెక్ట్ 3rd క్లాస్లో జాయిన్ అయినా కానీ చదువు రాదు. అయితే సారు పేపర్ చదవమంటారేమో అని చెప్పేసి భయంతోన నేను చదువుకోలేదు సార్ అని చెప్పిన. అదే రోజు స్కూల్కి పోతే మా పక్క సీట్లో ఉన్న మా స్కూల్ సార్ రామారావు సార్ అని చెప్పేసి ఆయన విని ఉన్నాడు. అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత, అరే వీడు చదువుకోలేదంట, స్కూల్కి ఎందుకు వచ్చిండు, వీడిని పంపిండి అని అన్నాడు. అయితే నాకు అంటే అప్పుడు ఏమనిపించింది అంటే, సార్ నాకు చదువు రాదు, సో సార్ ఇట్లా పేపర్ చదవమంటాడేమో అని చెప్పేసి భయంతోన నేను చదువుకోలేదు సార్ అని చెప్పిన. అట్లా నేను అక్కడ బస్సులో ఒక అబద్ధము, ఇక్కడ నిజం చెప్పడం వల్ల నాకు అంటే రామారావు సార్ ఆ వయసులో కూడా నాకు వేలు పట్టి అక్షరాలు నేర్పించి చదువు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3rd నుంచి 5th జంప్ చేసిన టీచర్స్ ఎంకరేజ్ వల్ల. 5th నుంచి 7th నుంచి 8th క్లాస్ కొన్నాళ్ళు జాయిన్ అయినా. అయితే నేను అప్పటికి మొబైల్ యూజ్ చేసేవాడిని. అయితే ఒక టీచర్ చూసి నన్ను తిట్టిండు అనమాట. చేపట్టి పొడి తిప్పడం అట్లా చేయడం నాకు నచ్చలేదు. స్కూల్ బంద్ చేసిన. ఒక 1 month పోయి బంద్ చేసి డైరెక్ట్ 10th ఎగ్జామ్ రాసిన. అయితే నాకేమనిపించింది అంటే, మనం ఒకేసారి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే ఈజీగా మన గోల్ రీచ్ అవుతాం. అయితే అన్ని మెట్లు ఒకేసారి ఎక్కలేము, కొంచెం ట్రైనింగ్ అవసరం అన్నట్లు నేను ఆలోచించి మా స్కూల్లో పనిచేసే మహేశ్వర్ రెడ్డి సార్ ద్వారా మా పక్క గ్రామమైన పొల్కంపల్లి స్కూల్లో సార్ వాళ్ళని అడిగి, లతీఫుద్దీన్ సార్ అని ఉంటాడు ఏహెచ్ఎం, సార్ని అడిగి నేను 10వ తరగతి క్లాసెస్ వినడం జరిగింది. అక్కడ అందరు టీచర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే నా పేరు లేకపోయినప్పటికీ వాళ్ళ స్టూడెంట్ మాదిరిగానే నాకు మంచిగా పాఠాలు బోధించి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా 10th క్లాస్ వరకు అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ ఎకనామిక్స్ ఇవి కంటిన్యూ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ బిఎల్ఐసి అని చెప్పేసి లైబ్రరీ సైన్స్ చేసినాను. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, పీజీడిహెచ్ఆర్ అని ఎల్ఎల్బి వరకు ఇట్లా అయిందనమాట ఇది బాల్యం విద్యాభ్యాసం. ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఏమైనా చేశారా? అంటే ప్రైవేట్లో చేశాను, బట్ నాకు అవి నచ్చలేదు అనమాట.
ఒకటేంటంటే నాకు ఇండిపెండెంట్గా, అంటే ఆ తప్పుగా అనుకోకండి, ఒకరి చేతి కింద పనిచేయడం కంటే బిజినెస్ లైక్ అట్లా చేసుకోవడం, ఇంకోటి క్రియేటివ్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం నాకు. అయితే జనరల్ గా ఎవరైనా సరే ఏదైనా ఒక కోర్సు ఒక డిగ్రీ చదవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీరు ఇన్ని డిగ్రీలు ఎలా చదవగలిగారు అసలు? అంటే దానికి ఏమైనా కారణం ఉందా స్పెషల్? అంటే నాకు చదువు అంటే ఇష్టం. చాలా మంది ఇంటర్ డిగ్రీ చేసి నాకు ఉద్యోగం రాలేదు అని అనుకుంటారు. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, సొసైటీని తెలుసుకోవాలి, ఏ దీంట్లో ఏముంది అనేది తెలుసుకోవడం కోసమే నేను చదివాను తప్ప ఉద్యోగం కోసం అయితే నేను చదవలేదు. ఇంట్లో కూడా అంటారు ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అంటే, నాకు నా ఇంట్రెస్ట్ వేరే ఉంది అనమాట. నేను ఎటు తిరిగి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని అనుకున్నా. సో నాకు చదువు ఇష్టం, ఇది ఇష్టం, బట్ ఉద్యోగం ఇష్టం లేదు. మీరు అసలు ఈ సాహిత్యంలోకి అంటే ఇలా రాయడంలోకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే నేను ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లో తెలంగాణ ఉద్యమం బాగా జోరు మీద ఉండేది అనమాట. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది, ముందుకు తీసుకొచ్చింది ముందు కవులు కళాకారులు అని గట్టిగా నమ్ముతాం. వాళ్ళ వల్లనే సహకారమైంది. అయితే ఆ టైంలో నేను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ పాటలు ఏవైతే ఉద్యమ పాటలు ఉంటాయి కదా, అవి నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. ఆ విధంగా నేను రచనలు చేయడం మొదలుపెట్టిన. మీరు ఫస్ట్ రచించిన బుక్ అంటే ఫస్ట్ బుక్ కంటే ముందు ఒక సాంగ్ చేసినాం అనమాట, నా ప్రాణం నువ్వేగా అని చెప్పేసి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అది 2012లో రాసాను అండ్ 13లో రికార్డింగ్ చేస్తాం అనమాట. అప్పుడు అది మా కాలేజ్లో చిన్న రిలీజ్ ఫంక్షన్ కూడా మా లెక్చరర్స్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల అది కూడా జరిగింది. అప్పుడు అది చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కవితలు రాయడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ బుక్ వచ్చేసి కుట్ర చేస్తున్న కాలం 2014లో వచ్చింది. సెకండ్ బుక్ ఆరుతున్న మెతుకు దీపం 2016, వెన్నెలవాడ 17లో వచ్చింది. అండ్ 19లో 4 బుక్స్ వచ్చినాయి. ధర్మాగ్రహం నానీలు, చెరగని ఆటోగ్రాఫ్, అంబలిగంప కథలు, దాసుకున్న లోకం అని ఒక మొగ్గల ప్రక్రియ. మళ్ళీ రీసెంట్గా 17కి ఒక కొత్త బుక్ రిలీజ్ అయ్యింది, గద్దెనెక్కినాక అని. అది దీర్ఘ కవిత అంటారు. అది ఫస్ట్ టైం ఒక దీర్ఘ కవిత రాయడం జరిగింది. ఇంకా 2 బుక్స్ ప్రింటింగ్ దశలో ఉన్నాయి, ఒక కథల బుక్, ఒక కవిత్వం బుక్. మీరు అసలు ఇలా రాయడానికి అంటే ఎవరైనా ప్రేరణ ఉన్నారా? మీకు మీరే మోటివేటరా? అంటే ఏదంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాస్తున్నారా? అంటే ఇందాక చెప్పాను కదా, ఉద్యమ కాలంలో బాగా అట్రాక్ట్ అయ్యానని చెప్పేసి. నేను పీజీ చదివే రోజుల్లో మా కాలేజీలోనే ఎంబీఎస్ కాలేజ్ మహబూబ్ నగర్ కాలేజ్లో జువాలజీ లెక్చరర్ అని ఉండే, మహేష్ సార్ అని ఉండే. ఆయన నువ్వు నా తల్లివి కావు అని చెప్పేసి ఒక చిన్న వచన కవిత సంపుటి రాసి ఉన్నారు అప్పటికి. అది ఇచ్చారనమాట నాకు. నేను చదివిన మొదటి కవిత పుస్తకం అది. నేను కూడా ఈ విధంగా రాయాలి, నా పేరు మీద ఒక బుక్, ఒకటన్నా పుస్తకం ఉండాలి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. ఆ విధంగా రాసాను. ఇంకా ఆ తర్వాత చాలామంది కవులు పరిచయం కావడం, ఇక నేను నా పుస్తకాలు తేవడం, చాలామంది ఎంకరేజ్మెంట్ ఉందన్నమాట. డాక్టర్ పస్నూరి రవీందర్, జీలకర్ర శ్రీనివాస్, ఇక్కడ అంటే డాక్టర్ పస్నూరి రవీందర్ అని కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత, తెలంగాణ తొలి వ్యక్తి అనమాట. అట్లా చాలామంది ఉన్నారు. మా మహబూబ్ నగర్కి వస్తే బోల యాదయ్య, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, వల్లభపురం జనార్దన, ఉదయమిత్ర అని చెప్పేసి, ఎం నారాయణ, విఠలాపురం పుష్పలత, ఇట్లా చాలా మంది సీనియర్ కవులందరూ మీకు బాగా మోటివేషన్ ఇస్తారనమాట. అయితే మీరు రాసిన వాటిల్లో లేదు ఇలా రాయొద్దు, ఇది బాగాలేదు అని మిమ్మల్ని రాసిన వాటిల్లో విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సీనియర్ కవుల్లో? అంటే కొందరు ఉంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తెలుసో తెలియక తప్పు రాస్తాం, ఇది తప్పు అని చెప్తారు, కానీ అది ఏ విధంగా సరిదిద్దుకోవాలని చెప్పారు. ఎప్పుడైతే మనము ఇది తప్పు అని చెప్తామో అది సరైనదిగా ఏ విధంగా మలుచుకోవాలో కూడా చెప్పాలి. అప్పుడు అలా చేస్తేనే వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఈ సాహిత్యాలు రాయడం మీరు ఎవరి కోసమైనా రాస్తున్నారా, లేదంటే మీకు మీరుగా రాస్తున్నారా? సమాజం కోసం. అంటే సమాజంలో కొన్ని వర్గాలకు, అంటే దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కొన్ని వర్గాలు ఇప్పటికీ వివక్ష గురవుతున్నాయి. అది కుల వివక్ష అనుకోండి, మత వివక్ష అనుకోండి, ఆ వివక్ష ఉండకూడదు. ఇప్పుడు మనిషిని మనిషిగానే చూడాలి. ఆ మనిషికి కులాన్ని అంటగట్టి, మతాన్ని అంటగట్టి
దూరం పెట్టడం అనేది అది తప్పు కాదు కదా. ఆ, దాని గురించి రాస్తున్నాం. మీ రచనలు సమాజంలో ఎలాంటి మార్పును కోరుకుంటాయి? సమానత్వాన్ని మీరు- కోరుకుంటాయి, ఇంకా మనిషికి స్వేచ్ఛను కోరుకుంటాయి, మనిషికి ఆనందాన్ని కోరుకుంటాయి. అంటరానితనం, కుల వివక్ష ఇటువంటి వాటిని నా రచనలు ఖండిస్తాయి. అసలు మీ కథల నేపథ్యం ఏంటండి? నా కథలకు నేపథ్యం ఏంటంటే ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలే నేను కథల రూపకంగా తీసుకొస్తున్నా. ఎందుకంటే నేను డిగ్రీ చదివే రోజుల్లో, మీరు నమ్ముతారో లేదో కానీ, నేను డిగ్రీ చదివే రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళికి ఇంటికి సున్నం వేయడానికి నన్ను వాడుకొని, అంతా అయిపోయినాక పెళ్ళి అప్పుడు అంటే ఆ పెయింటింగ్ అంతా వర్క్ అంతా అయిపోయినాక ఇల్లు మంచిగా అయిందనమాట. సో నేను వాళ్ళ ఇంటికి పోతే, మీరు మాదిగోళ్ళు అని చెప్పేసి పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి నన్ను హట్ చేసిన సందర్భం ఉందన్నమాట. నేను నా అంబలిగంప కథల పుస్తకంలో ఆ సంఘటనని అన్న పెళ్ళయ్యేంత వరకు అనే కథ రూపకంగా తీసుకొచ్చిన అనమాట. ఎందుకంటే ఇప్పటికీ అంటే చాలామంది అంటుంటారు కులం ఎక్కడిది, వివక్ష ఎక్కడిది అంటుంటారు, కానీ ఎక్కడ పోలేదు. అది చూసే వారిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొట్టిన వ్యక్తికి తెలియదు దెబ్బ అంటే గాయం విలువ, తగిలిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఆ వివక్షని ఎదుర్కొంటున్నాం ప్రతి చోట. ఈవెన్ ఎందుకు నేను రీసెంట్గా 2024 జనవరిలో ఒక వివక్షను ఎదుర్కొన్నా. దానివల్లనే గద్దెనెక్కినాక అని చెప్పేసి దీర్ఘ కవిత పుస్తకం వచ్చింది. ఇది సందర్భం. మీ కథలన్నీ నిజ జీవితానికి సంబంధించినట్టుగా అనిపిస్తాయి చదువుతూ ఉంటుంటే. మీరు నిజంగా ఊహించుకుని రాసినవా, లేదు అంటే నిజంగా జరిగిన సంఘటనలు బట్టి రాసినవా? ఇందాక చెప్పాను కదా, ఏదైతే ఎక్కడైతే అన్యాయం అక్రమం ఉంటుందో దాన్ని నేను కథ రూపకంగా తీసుకొస్తా. ఎందుకంటే లేనిది క్రియేట్ చేసి రాయని అవసరం లేదు. ఎందుకంటే ఈ సమాజంలో వివక్ష ఉంది, ఈ సమాజంలో పీడనం ఉంది, దాని గురించే రాస్తాం. అందుకే అవి రియలిస్టిక్గా అనిపించవచ్చు. మీరు పాలమూరు కవుల వేదిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా, మీకు రాజకీయాలంటే ఇష్టం ఉందా? అంటే నేను రీసెంట్ ఎక్స్ వార్డ్ మెంబర్ని అనమాట. 2013 నుంచి రాజకీయంలో ఉన్నాం. పాలమూరు యువ కవుల వేదిక అండ్ రాజకీయం నేను వేరువేరుగా చూస్తాను అనమాట. టోటల్గా అంటే కవిని రాజకీయ నాయకుడిని కలపను. అక్కడిదక్కడనే పెడతాను, ఇక్కడనే పెడతాను. నేను ఏదైనా పార్టీలో ఉన్నానంటే నా ఏమంటారు ఆ పార్టీ గురించి లేనివి ఉన్నట్లు రాయమంటే నేను రాయను. నాలోని కవి ఒప్పుకోడు. ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్కి రాజకీయాలు ఎంతవరకు అవసరం అంటారు? పెద్దలు అంబేద్కర్ గారు చెప్పినట్లు ప్రతి సమస్యకు మాస్టర్కి రాజకీయం అని చెప్పారు. రాజ్యాధికారం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ఒక కాలేజ్లో ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా, లేదంటే మనకు ఎవరికన్నా ఇబ్బంది అయ్యి హాస్పిటల్కి పోయినా పలానా ఎమ్మెల్యేతోనికి పో, పలానా ఎంపీతోనికి పో, రికమెండేషన్లు ఇట్లా ప్రతిదీ అంటే రికమెండేషన్ అనే కాదు, మన జీవితాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే యువత ఎందుకు రాజకీయాలకి రావాలనుకుంటున్నా అంటే పాత తరం అంతా అదేదో మురిగిపోయినట్లుగా అయింది. వాళ్ళే ఇప్పటికీ రాజకీయంలో ఉన్నారు. కొత్త తరం వచ్చి తర్వాతి తరాలని మంచి వైపు నడిపించాలని నా ఆశ. మీకు బాగా పేరు తెచ్చిన పుస్తకం ఏది? వెన్నెలవాడ 2017లో వచ్చింది ఆ పుస్తకం. దాని తర్వాత అంబలిగంప కథలు. మీ రచనలో రాజకీయ అంశాలు ఉంటాయా? అఫ్కోర్స్ ఉంటాయి, ఎందుకుండవు. నేను రాజకీయంలో ఉన్నాను కదా, మన చుట్టూ రాజకీయం ఉంది కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మన చుట్టూ ఉంది కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే మనం కోరుకునే నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది కథ రూపకంగా చెప్పవచ్చు. అందుకే నేను రాజకీయానికి సంబంధించిన కథలు కూడా రాసాను. ఇంతవరకు వేరే మా పేపర్లలో వచ్చినాయి, నా పుస్తకంలో కూడా వచ్చినాయి. ఇప్పుడు రాబోయే పుస్తకం ఎదురుచూపు అని చెప్పేసి కథల పుస్తకం వస్తుంది. దాంట్లో కూడా రాజకీయానికి సంబంధించిన కథలు ఉన్నాయి, ప్రేమ విషయానికి సంబంధించిన కథలు ఉన్నాయి, సామాజిక అంశాలు ఉన్నాయి,
అన్ని రకాలు ఉన్నాను. మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కి జానపద గీతాలు రాస్తూ ఉంటారు, డైరెక్ట్ చేస్తూ ఉంటారు, యాడ్ చేస్తుంటారు కదా, అసలు ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి మీకు? మరోపక్క పాలిటిక్స్ లో కూడా ఉంటా అంటున్నారు. అంటే పాలిటిక్స్ అనేది మరి పెద్ద పోస్టులలో ఏం లేను, విలేజ్ వరకే ఉంది కాబట్టి ఇక మిగతా టైం అంతా నా రచనలకే ఉంటుంది. అంటే డైరెక్షన్ అంటే నాకు ఇష్టం. ఇంకా ఆ తర్వాత యాక్టింగ్ వేరే వాళ్ళ దగ్గర రాయించుకోవడం కంటే నాకు నచ్చినట్టుగా నేను రాసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నా సాంగ్స్కి నేనే రచన, నేనే డైరెక్షన్ చేసుకుంటాను అనమాట. అసలు మీకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వేరే ఎవరు చెప్పలేదు, కానీ వేరే వాళ్ళే చూసి నేను కూడా పెడితే బాగుంటుంది ఏమో, నా పేరు మీద ఒక ఛానల్ నాకంటూ అని చెప్పేసి ఆలోచన వచ్చి పెట్టడం జరిగింది అనమాట. మీకు ఫ్యూచర్ లో సినిమాలు డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మీ దగ్గర ఏదైనా స్టోరీ రెడీగా ఉందా? నేను ఇది మూవీ కోసం చేస్తాను అని ఆల్రెడీ రెడీ చేసుకుని ఏదైనా స్టోరీ పక్కకు పెట్టుకున్నారా? ఉన్నాయి, ఎందుకంటే నేను కథా రచయితను కాబట్టి. ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ సినిమా డైరెక్టర్ కావాలని ఉండే. ఇక అక్కడ నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వివక్షను ఎదుర్కొన్నా. అప్పటి నుంచి అంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం అనమాట. ఆయనకే పెద్ద పేరు లేకుండే నేను ఆయన దగ్గరకు పోయి ఆయన దగ్గర వివక్ష ఎదుర్కోవడం వల్ల అప్పుడు కొంచెం అప్సెట్ అయ్యి మళ్ళీ అటువైపు ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడున్న యూట్యూబ్, ఓటీటీ వీటి ద్వారా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఎలాంటి కథలను ఇష్టపడుతూ ఉంటారు? అన్ని రకాలు, అంటే ప్రేమ కథలు ఇష్టపడతాను, రాజకీయంగా అంటే సమాజానికి సంబంధించిన ఇష్టపడతాను. ఇదంటూ ఏం లేదు, కానీ ఆ కథ ఒక పాఠకుడిని చివరి వరకు చదివించే విధంగా ఉంటే అన్నీ ఇష్టపడతాను. ఈ కథలు రాయడం, పుస్తకాలు చదవడం, డైరెక్ట్ చేయడం, సాంగ్స్, ఇవన్నీ కాకుండా ఇంకా మీరు ఇష్టపడి చేసే పనులు ఏమైనా ఉన్నాయా? వ్యవసాయం. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు చాలా మంది నేను వ్యవసాయం చేస్తా అంటే నమ్మరు, కానీ నేను ఇష్టపడి చేసే పనులలో వ్యవసాయం కూడా ఒకటి ఉంటుంది. మీరు రిలీజ్ చేసిన అంబలిగంప అనే బుక్ ఒక సారాంశం ఏంటి అసలు? దాంట్లో దేని గురించి ఉంటుంది? అంబలిగంప అనే బుక్ కథలు. దాంట్లో 16 స్టోరీస్ ఉంటాయి. అంటే దాంట్లో అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. లవ్ స్టోరీస్ ఉంటాయి, సామాజిక అంశాలు ఉంటాయి, కుల వివక్ష ఉంటాయి. ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్, అది కూడా దాంట్లోనే ఉంటుంది. అంటే రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మొత్తం 16 స్టోరీలు. దాసుకున్న లోకం అనేది అది దేని గురించి ఉంటుంది? దాసుకున్న లోకం అనేది మా దగ్గర ఉండే, అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు అని ఉంటారు. వారు మొగ్గలు అనే ఒక ప్రక్రియను క్రియేట్ చేశారు. ఆ మొగ్గలు అనే ప్రక్రియలో లవ్ పోయిటరీ రాయడం జరిగింది అనమాట. అది మొత్తం లవ్ పోయిటరీ. చెరగని ఆటోగ్రాఫ్ అని అది కూడా లవ్ పోయిటరీ, కానీ వచన కవిత్వం అనమాట. మొత్తం అందులో కూడా ప్రేమ విషయాలే ఉంటాయి. అంటే ఎక్కువ ప్రేమ గురించే రాస్తున్నట్టున్నారు. మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ప్రేమ గురించి ఎక్కువ ఏం రాయను, బట్ అది ఆ 2 మాత్రమే రాశాను. అవి చిన్న పుస్తకాలే. నేను ఎక్కువ సామాజిక అంశాల మీద దృష్టి పెడతా, కానీ ప్రేమ కథలు అంటే ఇష్టం. ఎందుకంటే నేను డైరెక్టర్ కావాలనుకున్నా కూడా నేను ప్రేమ కథతోనే వస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నప్పటికీ దాంట్లో ఎక్కువ ప్రేమ కథనే చూపిస్తాను అన్నమాట. మీరు ఎప్పుడైనా మూవీస్ లో ట్రై చేశారా? అంటే హీరోగా అట్లా ఏమన్నా? అంటే చేయాలని ఉంది, బట్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి పోయి నేను ఇబ్బంది పడదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ సక్సెస్ అవుతామో లేదో కూడా తెలియదు. చాలామంది సీనియర్స్ చెప్పింది ఏంటంటే 1000లో ఏ ఒక్కరో సక్సెస్ అవుతారు, అనవసరంగా ఇటువైపు వచ్చి లైఫ్ వేస్ట్ చేసుకోకండి అని అంటారు. బట్ ఇప్పుడు మనకున్న అంటే ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ చాలు, మనకు అవకాశం వచ్చినప్పుడు పెద్ద సినిమా చేద్దాం. కానీ మీకు డైరెక్ట్ చేయడం అంటే ఇష్టం అన్నారు కదా, ఇన్ కేస్ మీకు ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మూవీ తీసేది, మీరు ఎవరితో తీస్తారు? నాకు నాని అంటే ఇష్టం. నాని యాక్టింగ్ బాగుంటుంది, నచ్చుతుంది. కాబట్టి నాని కోసం కూడా స్టోరీస్ రాసుకున్నా. నాగ చైతన్య ఇట్లా, అంటే నా కంటెంట్కు ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళతో.
ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయాల గురించి కానీ, ఈ ప్రస్తుతం ఉన్న ఈ సమాజం తీరు గురించి కానీ ఏదైనా ఒక కవిత మా కోసం చెప్తారా మా మీడియా? దేశాన్ని నడిపిస్తున్నది అతడే, దేశం ఏడిపిస్తున్నది అతడే, వస్త్రానికి ముడి సరుకు అతడే, చెరిగిన వస్త్రానికి అడ్రస్సు అతడే, ఆయువు పోస్తున్నది అతడే, ఆవిరైపోతున్నది అతడే. రైతు గురించి నేను గతంలో రాసుకున్న కవిత అనమాట. రైతులు లేకపోతే ఈ స్టూడియోలో కూర్చొని మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవారు కాదు, నేను ఇచ్చేవాని కాదు. ఎందుకంటే ఆయన అన్నదాత, ఆయన సమాజానికి అన్నం పెట్టి నడిపిస్తున్నాడు. అదే నేను ఫస్ట్ 2 లైన్స్లో చెప్పింది. వస్త్రానికి ముడి సరుకు అతడే, వస్త్రానికి ముడి సరుకు వచ్చేది కూడా అక్కడి నుంచే, పత్తి నుంచి. అదే చెప్పినాను. ఆయువు పోస్తున్నాడు మనకు, కానీ ఆయన ఆదరణ లేక చనిపోతున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సిటీలో తిరుగుతున్నాం, కానీ పల్లెటూరులో రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది ఈ సిటీ జనాలకు తెలియదు కదా, మళ్ళీ చిన్న చూపు చూస్తారు. అదే దాంట్లో చెప్పింది. అంటే పుస్తకాలు అనేసి అంటున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ మీరు ఆలోచించండి, ప్రస్తుత కాలంలో అందరం ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నాం, కానీ బుక్స్ చదివేంత అంటే 10లో 2 3 చదువుతారో లేదో కూడా డౌటే. 2 3 అన్నారు కదా, వాళ్ళు చదువుతారు. అందరూ చదవరు అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఫోన్లో చదవండి, ఒక పుస్తకం తీసుకొని చదవండి, అది వేరే ఉంటుంది. పుస్తకాలు చదవాలి మనం ఎప్పుడు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా మెసేజ్ తెలియజేయాలనుకున్నా వీడియో రూపంలోనో లేదు అంటే ఒక యానిమేషన్ రూపంలోనో క్రియేట్ చేసి దాన్ని ఫోన్లోనే పెడుతున్నారు. మళ్ళీ మీరు ఇట్లా రాయడం వెనుక అంతరార్థం ఏమిటి అసలు? నేను అంటే పాటలను తీసుకొస్తున్నా కానీ పుస్తకాలను అయితే తీసుకురాలేదు. అండ్ నా కథలు వచ్చేసి ఫ్యూచర్ షార్ట్ ఫిలిమ్స్గా కూడా తీస్తాను. చాలామంది మా ఫ్రెండ్స్ అంబలిగంప కథల్ని అడిగారు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తాము ఇవ్వండి అని. బట్ నాకు ఆ పిచ్చి ఉంది కాబట్టి నేను ఇవ్వను, నేనే తీసుకుంటానని చెప్పారు. వెన్నెలవాడ అనే పుస్తకంలో అసలు దేని గురించి ఉంటుంది? వెన్నెలవాడ అనేది అది మొత్తం అంటరానితనం మీద ఉంటుంది. అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా ఉంటుంది, కుల వివక్షకు. మనిషిని మనిషిగా చూడాలనేదే నా ఉద్దేశం. నన్ను అంటరాని వాడిగా చూస్తానంటే అంతకంటే ముందు నేను నిన్ను దూరం పెడతా అనేది. ఎందుకంటే ఇప్పుడు నాలాగా ఉన్నవారు మనుషులు, ఆ మనుషుల్ని మనుషులుగా చూడాలి. ఇప్పుడు పక్షులు, జంతువులు అన్ని వాటి జాతులన్నీ ఐక్యంగా ఉంటున్నాయి, కానీ మనుషులు మాత్రం కులాలుగా మతాలుగా విభజించబడి హత్యలు చేసుకోవడం ఇది తప్పు కదా. ఆ పుస్తకంలో అదే రాసాను. మీరు ఎక్కువ వివక్ష గురించి చెప్తున్నారు కదా, మీరు ఏ సందర్భాల్లో ఎదుర్కొన్నారో అది మాకు చెప్తారా? నేను గతంలో శ్రీరామనవమి పండుగకు అంటే రాములవారి కళ్యాణం ఉంటుంది కదా, చాలా ఇష్టంగా పాల్గొనేవాడిని ఆ కార్యక్రమంలో. అయితే 2015లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ తర్వాత పూజ అంతా అయిపోయినాక భోజనాలు పెడుతున్నాం. నేను భోజనం వండిస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను కోపంగా అదో రకంగా చూసి నా చేతులున్న గంటె గుంజుకొని లాక్కొని ఆయన అన్నం పెట్టుకొని తినడం జరిగింది. అది జరుగుతున్న క్రమంలోనే పక్కన ఇంకో వ్యక్తి తాగి వచ్చి, మాది కొడుకులు ఈడ అన్నం పెడితే మేము తినాలారా, కొడుకులను తన్నేటోళ్ళు లేక ఈడొచ్చి నీళ్ళు పోస్తారు, అన్నం పెడతారు లాంటి మాటలు మాట్లాడి బాగా హర్ట్ చేశారు అనమాట. ఇటువంటి వివక్ష ఉండకూడదు అనేదే నా ఆలోచన. మీరు రాసిన పాటల్లో ఏవైనా ఒక 2 లిరిక్స్ పాడండి. అది నేను ఆ రాగంలో నేను పాడలేను, నేను పాడితే దానికి ఉన్న వాల్యూ తగ్గుతుంది అనుకుంటా. అంటే ఒక ఫోక్ సాంగ్ రీసెంట్గా రాసింది పాడతాను. మొన్ననే తెచ్చిన పట్టు సీర మల్లడిగరా కట్టకుండా కొత్త సీర, సినిగిన అంగి నేను తొడిగిన కూడా అది ఎతుకుతా ఉంటది సోకుల జాడ. ఇది పల్లవి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట కూడా పాడండి కొంచెం. నా ప్రాణం నువ్వేగా అని చెప్పేసి అది 2012లో రాసాను, 13లో రికార్డింగ్ అయింది.
దాన్ని మళ్ళీ రికార్డింగ్ చేసి వీడియో రూపకంగా తీసుకొద్దామని అనుకుంటున్నా. పాట పేరు అయితే చెప్తా కానీ నేను పాడలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అది నా ప్రాణం నువ్వే గాని ఉంటుంది. జస్ట్ ఒక లైన్ పాడండి ప్లీజ్. నా ప్రాణం నువ్వేగా, నా సర్వం నువ్వేగా, నన్ను కాదంటే నేనేం చేయాలే, ఓ ప్రేమ కాదనకే కడవరకుంటానే, ఓ ప్రేమ నిన్ను వీడని నీడై ఉంటానే. ఇది పల్లవి. మీకు జానపద గేయాలంటే చాలా ఇష్టం అన్నారు కదా, ఓన్లీ ఆ ఫోక్ సాంగ్సే కాకుండా మూవీస్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఉంది, రాస్తాను కూడా. ఒక్కొక్కటి కాదు, అన్ని రకాలుగా. అంటే మూవీస్కి రాయలేదు, బట్ ఆ టైప్గా కూడా రాస్తాను. ఇంకా మీకు ఈ ఫోక్ సింగర్స్ లో మీ ఫేవరెట్ ఎవరు, బాగా ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు బాగా పాడతారు అని? మా ఫ్రెండ్ అంటే ఇష్టం, మీ వెంకీ. ఫ్రెండ్ సింగర్ అని? ఎస్, నా సాంగ్స్ కి మీ సాంగ్ అట్లనే పాడతారు? మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ తనే అనమాట. ఇంకా ఆ తర్వాత సీనియర్స్లలో అంటే సినిమా సింగర్స్ కదా మనకు ఎవరు, వందే మాత్రం శ్రీనివాస్ అంటే ఇష్టం, శ్రేయా ఘోషాల్ అంటే ఈ గీతా మాధురి. ఇన్ కేస్ మీకు మూవీ తీసే ఛాన్స్ వస్తే మీ మూవీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి మీకు వర్క్ చేయాలని ఉంది? వెంకీనే పెట్టుకుంటా నేను మ్యూజిక్ డైరెక్టర్గా. ఎందుకంటే నేను ఏ విధంగా ఊహిస్తానో వాడికి తెలుసు అనమాట. సో నేను జస్ట్ లిరిక్స్ అంటే నేను ఒక ట్యూన్ అనుకొని లిరిక్స్ రాసి జస్ట్ పంపినా, దీనికి ఇదే ట్యూన్ ఉంటుంది ఇదే ట్యూన్ అన్నట్లుగా తను కంపోజ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే మాకు అండర్స్టాండింగ్ ఆ విధంగా ఉంటుంది. నేను మా వెంకీనే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇందాక నుంచి ప్రతిదానికి వెంకీ వెంకీ అంటున్నారు కదా, అసలు మీ ఫ్రెండ్ అంటే మీకు ఎందుకంత ఇష్టం? మీ ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? నేను డిగ్రీ చదివే రోజుల్లో మేమిద్దరం బ్యాచ్మేట్స్ అనమాట. అంటే గ్రూప్స్ వేరు, తను సైన్స్ నేను ఆర్ట్స్. అయితే కాలేజ్లో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే తనే సింగర్ మాకు. అట్ ద సేమ్ టైం నేను కూడా రైటింగ్స్ స్టార్ట్ చేసిన అనమాట. మా జర్నీ స్టార్ట్ అయింది నా ప్రాణం నువ్వేగా సాంగ్తోనే. నేను రాయడం, తను పాడడం, కంపోజ్ చేసి 2013 నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఒక దాదాపు ఒక 7-8 సాంగ్స్ వరకు చేసినాము. తను ఇప్పుడు సినిమాలకు కూడా పాడుతున్నాడు, ఇంతవరకు పాడిండు కూడా. మా జర్నీ అప్పటి నుంచి నడుస్తుంది అనమాట. ఓకే, మొత్తం అసలు ఎన్ని సాంగ్స్ రాశారు మీరు? దాదాపు ఒక 200 దాకా రాస్తుంటా. 200లో మీ ఫ్రెండ్ ఎన్ని పాడాడు మీ సాంగ్స్? అంటే మేము ఎక్కువ రికార్డింగ్ చేయట్లేదు కదా, ఏమంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లా. సో మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము ముందుకు పోలేకపోయినాము. కానీ మా ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉంటూ సినిమాలకు ట్రై చేస్తున్నాడు, కొన్ని సినిమాల్లో పాడిండు, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేయాలని అనుకుంటుండు. కాబట్టి నా సినిమా ఇప్పుడు ఏదైనా షార్ట్ మూవీ కానీ ఇండిపెండెంట్ మూవీ కానీ చేస్తే నేను తననే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటా. మంచి టాలెంటెడ్ అనమాట. అంటే ఇందాక అన్నారు కదా, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్ని రికార్డింగ్ అవ్వట్లేదు అని. కొంతమంది సీనియర్ కవులు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని చెప్పారు. మరి వాళ్ళు ఎవరు మీకు ఎప్పుడు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరా? సమాజం ఎట్టుందంటే ఫైనాన్షియల్ అనేసరికి దూరం పోతున్నారు. అంటే ఆ విధంగా మారింది. ఇక వాళ్ళకుండే ఇబ్బందుల వల్ల మళ్ళీ మనం తట్టబెట్టుకోలేరు కదా. సో ఫైనాన్షియల్ అంటేనే ఇంకా దూరం అవుతున్నారు. సో అందుకని మాది మేమే కష్టపడుతున్నాం. మీ ప్రతి మాటలో మీరు ఎదుర్కొన్న అవమానాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే మీరు ఈ రచించిన పుస్తకాల్ని ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీలా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా మారారా? అయితే 2019లో నా అంబలిగం పుస్తకం రిలీజ్ అయినప్పుడు నేను ఒక సీనియర్ కవిని కలిసాను అనమాట. ఈ ఆవిష్కరణ సభకి రావాలి సార్ అని చెప్పేసి. అయితే ఆయన ఉండి గెస్ట్ని ఎవరు పెడుతున్నావు అని అడిగారు. సో కొన్ని పేర్లు చెప్పాను. పలాని వ్యక్తిని ఎందుకు అనుకోకూడదు గెస్ట్గానే అన్నాను. వస్తారంటే ఓకే సార్ మీరు మాట్లాడండి అని చెప్పినాను. ఆయన వారికి ఫోన్ చేసి ఇట్లా కేపీ లక్ష్మీనరసింహ మనకు తెలిసిన పిల్లోడు పుస్తకం రాసిండు, ఆవిష్కరణ సభకు మీరు రావాలి అంటే సరే తప్పకుండా వస్తా, పుస్తకం పంపించండి అని చెప్పి నేను మా ఫ్రెండ్ పుస్తకం తీసుకొని వాళ్ళ ఆఫీస్కి పోయినాం అనమాట.
వాళ్ళు జిల్లా స్థాయిలో రాజకీయ నాయకులు, ఒక హోదాలో ఉన్న వ్యక్తి. అయితే నేను పోయి డోర్ తెరిచి నమస్తే పెట్టి పుస్తకం చేతిలో పెట్టాను. ఇట్లా సార్ పంపించారంటే వారు నా వెనకాల చూస్తున్నారు. ఏంటి వెనకాల చూస్తున్నారు అంటే రచయిత వారు అన్న. నేనే అన్న. షాక్ అయ్యారు అనమాట. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పుస్తకం ఇలా రాసాను. ఇంకా రాశాను అని చెప్పాను. ఆ తర్వాత తప్పకుండా వస్తా అని చెప్పారు. తప్పకుండా వస్తా అనే డైలాగ్ అయితే వచ్చింది కదా. ఆ పుస్తకాన్ని ముందు చూసి బాగుంది అని చెప్పారు. ఆ తర్వాత వెనకాల చూసారన్నమాట. ఆ వెనకాల వచ్చేసి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అనే ఒక సీనియర్ రైటర్, ఆయన వెనక పుస్తకం గురించి మాట రాశారు. దాంట్లో దళిత్ అనే పదం ఉంది. అది చూసేసరికి వారు మాట మార్చేశారు. నాకు వేరే మీటింగ్ ఉందమ్మా, ఒకవేళ వీలైతే వస్తా, బ్యానర్లో పేరేయకండి, ఒక 2 నిమిషాల ముందు వస్తా అని చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు అంటే జస్ట్ ఆ పదం వినంగానే మాట మార్చే వ్యక్తులు రాజకీయంగా వాళ్ళ జనాభా అతి తక్కువ ఉంటుంది సమాజంలో. ఎవరైతే మెజారిటీ ప్రజలు అంటే మెజారిటీ సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళేమో ఓటర్లుగా పాలితులుగా మిగిలిపోతున్నారు. జస్ట్ మైనర్గా ఉన్న సామాజిక వర్గాలు పాలకులు అవుతున్నారు. మళ్ళీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో మెజారిటీ వర్గాలని వాళ్ళ మీదనే వివక్ష చూపిస్తూ అణచివేస్తున్నారు అన్నమాట. ఇది ప్రస్తుత సమాజంలో నడుస్తున్న రాజకీయం. కొద్దిగా ఫ్యూచర్లో ఈ వివక్షలను కానీ ఈ విభేదాలను కానీ పోగొట్టడానికి మీరు పోరాటం చేస్తారా ఇంకా గట్టిగా? అఫ్ కోర్స్ జరగవచ్చు. ఎందుకంటే పూలే నుంచి మొదలుకుంటే అంబేద్కర్ కానీ ఆయన తర్వాత కానీ చాలామంది పోరాటం చేస్తూనే, అంటే ఈ సమాజంలో కొన్ని వర్గాలు బతకాలంటే పోరాటాలు తప్పటం లేదు. రాజ్యాంగం హక్కులను ఇచ్చినప్పటికీ కుల వివక్ష పోవట్లేదు, అంటరానితనం పోవట్లేదు. మనిషిని మనిషిగా చూసి ఏదైతే చిన్న చూపు ఉందో అది పోవట్లేదు. అది పోవాలి. అది పోయే విధంగానే, పోగొట్టే విధంగానే రచనలు చేస్తాం, కావాలంటే ఉద్యమాలు కూడా చేస్తాం. భవిష్యత్ నిర్ణయిస్తుంది. అసలు కవులంటేనే ప్రతిపక్షం కదా. మీరు ఎవరికైనా రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రాసే అవకాశం వస్తే మీరు రాస్తారా ఏమైనా వాళ్ళ గురించి? ఈ విషయంలో మా ఫ్రెండ్ వెంకీ చాలాసార్లు నన్ను తిడతాడు అనమాట. ఎందుకండి? ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులకు రాసి సంపాదించుకుంటున్నారు. నువ్వు ఆ ఊళ్ళో ఉండి ఆ ఫైనాన్షియల్గా లేకపోయినా ఎందుకు ఇబ్బంది పడతావురా, రాసి సంపాదించుకోవచ్చు కదా. నా కలం అమ్ముడ పోవాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు, నేను కూడా చిన్నపాటి రాజకీయ నాయకుడినే, బట్ కవిని రాజకీయ నాయకుని ఏర్పాటు చేసి పెడతాను అనమాట, కలపను. అయితే వాళ్ళే ఎన్నో అరచకాలు చేసి సంపాదించుంటారు. సొంతంగా అయితే ఎవరు సంపాదించి ఈ రోజుల్లో రాజకీయం చేయరు కూడా. అటువంటి వారి కోసం వాళ్ళు ఏదో చేయకున్నా చేసిరని పొగుడుకుంటా నా కలం రాయాలంటే దానికి మనసు ఒప్పదు, రాయను కూడా. అంటే మీరు మీ పుస్తకాల్లో ఎక్కువ ప్రేమ కథలే ఉన్నాయి కదా, మీకు ఇష్టం అని చెప్పేసి అన్నారు. మీరు అయితే మీది అరేంజ్డ్ మ్యారేజా, ప్రేమ పెళ్ళా? అరేంజ్డ్ మ్యారేజే, ప్రేమ పెళ్ళి ఏం కాదు. ఇంకోటి, నా పుస్తకాలలో మొత్తం ప్రేమ కథలు ఏమి ఉండవు, కొంతవరకు ఉంటాయి. మా లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్ మ్యారేజ్. మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? తను డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇంకా ఏమంటారు, నువ్వు ఆ ఫీల్డ్లోకే రావాలని ఉంది, ఇద్దరం క్రియేటివ్ ఫీల్డ్లోనే ఉండాలనేది. ఆవిడ రాస్తూ ఉంటారా కవిత? లేదండి, తను టెక్నికల్ వర్క్స్లో ఉంటా అని అంటుంది. చిన్నప్పటి నుంచి మీరు ఇట్లా రాస్తూ ఉన్నప్పుడు మీ ఫాదర్ మదర్ సపోర్ట్ బాగుండేదా మీకు? మా నాన్న నాకు 11-12 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. ఇంకా అమ్మనే కష్టపడి చదివించింది. ఫ్యామిలీ సపోర్ట్ అయితే, అంటే వాళ్ళకు సాహిత్యం గురించి, కవిత్వం గురించి ఏం తెలియదు అనమాట. అమ్మ చదువుకోలేదు, అన్న వాళ్ళిద్దరు 7th వరకు చదివారు, అక్క వాళ్ళు అసలు చదవలేదు. ఇంట్లో ఇంకా చదువుకున్నది నేనే.
ఓకే. మరి మీ అన్న తమ్ముళ్ళు కానీ వీళ్ళు అక్క వాళ్ళు కానీ వీళ్ళు కూడా మీకు ఎప్పుడు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరా? మీరు చాలా వరకు రికార్డింగ్స్ ఆగిపోయినాయి కదా, వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి. వాళ్ళది కూడా ఇటువైపు వచ్చేటంత ఫైనాన్షియల్ స్టేటస్ కాదనమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ వాళ్ళకు దీనిపైన అంత అవగాహన లేదు. తెలియని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతారు కదా, దాని గురించి నాకు తెలుసు, బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. సో అది మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చారు కదా, మీరు తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అంటే నాకు చేతనైనంత వరకు, అంటే ఇటు కవిత్వం కథ సాహిత్యం పరంగా అయినా కానీ, ఒకవేళ నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు నాకు తోచినంత తప్పకుండా సాయం చేస్తాను. ఆ ఉద్దేశం ఉంది కూడా. ఇంకా మీ పిల్లల్ని మీలానే కవల్ చేద్దామనే ఆలోచన ఉందా మీకు? అంటే ఇప్పటివరకు పిల్లలు లేరు, బట్ ఫ్యూచర్ వాళ్ళ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒత్తిడి చేయకూడదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎన్ని కోర్సెస్ చేసినాను, ఇంత చదువుకున్నాను, అది నా ఇష్టం పూర్తిగా చదివాను తప్ప మా అన్న వాళ్ళు చెప్తేనో, మా అక్క వాళ్ళు చెప్తేనో, పక్క ఇంటి వాళ్ళు చెప్తేనో చేయలేదు. ఎందుకంటే ఏదైతే మనం కొంత వయసు వచ్చాక మనం నిర్ణయించుకుంటాం, ఆ వేళనే వెళ్తుంటాం. వాళ్ళు ఫ్యూచర్ చూద్దాం. సీనియర్ కవల్తో మీ అనుబంధం ఎలా ఉంటుందో కొన్ని సంఘటనలు మాకు వివరించండి. అంటే సీనియర్ కవులు అంటే చాలామంది ఉన్నారు. మా లోకల్ మహబూబ్ నగర్ వస్తే మలవపురం జనార్దన్, బింపాలి శ్రీకాంత్, పరిమల్, విఠలాపురం పుష్పలత, పొనవెంటి ప్రభాకర్, బోల యాదయ్య. ఇట్లా ఇక్కడ మళ్ళీ హైదరాబాదు ఇటువైపు నార్త్ తెలంగాణకు వస్తే డాక్టర్ పస్నూరి రవీందర్ అని, జీలకర్ర శ్రీనివాస్, ఇట్లా చాలామంది ఉన్నారు. తగుల్లా గోపాల్ అని చెప్పేసి, కవి యాకూబ్ గారు పెద్దలు, జి లక్ష్మీనరసయ్య సార్ అని చెప్పేసి. లక్ష్మీనరసయ్య సారు గతంలో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సాహిత్య ఉద్యమాలు నడిపిన వ్యక్తి. అటువంటి వాళ్ళు, జూపాక సుభద్ర అని చెప్పేసి, వినోదిని కడపలో ఉంటారు అక్క, ఇట్లా చాలామంది, గోగు శ్యామల, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా డౌట్ ఉన్నా, నా స్టోరీ పేపర్లో వచ్చిన కాల్ చేసి మాట్లాడడం చేస్తుంటారు అనమాట. ఇక 2016లో నా సెకండ్ బుక్ ఆరుతున్న మెతుకు దీపం మా ఊర్లో చిన్న పల్లెటూరు మాది. ఆ ఊళ్ళో సభ పెడితే కూడా హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి అక్కడికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమంది అంత దూరం రావాలంటే కూడా ఇష్టపడరు, కానీ నా మీద ప్రేమతో అంత దూరం వచ్చి సభలు పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కవుల మీద ఎక్కువగా శ్రీశ్రీ గారి ప్రభావం ఉంటుంది కదా, అలా మీ మీద ఎవరి ప్రభావం అయినా ఉందా, లేదంటే శ్రీశ్రీ గారి ప్రభావమే మీ మీద ఉందా? శ్రీశ్రీ గారి రచనలు నేను చదవలేదు, కానీ ఉదయమిత్ర అని మా దగ్గర ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఆయన రచనలు ఎక్కువ చదవడం, ఆయన ప్రభావం ఉంది అనుకుంటా. ఎందుకంటే నా కథలకు స్ఫూర్తి ఆయనని. ఉదయమిత్ర ఉదయమిత్ర గారు, వారు సీనియర్ రైటర్, పోయిట్ అండ్ ట్రాన్స్లేటర్ కూడా. ఆయన ఇన్స్పిరేషన్ తో ఎక్కువ నేను కథలు రాయడానికి, కొంచెం కవిత్వంలో పట్టు సాధించడానికి కారణం వారే అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా అంటే ఇందాక పేర్లు చెప్పాను, పస్నూర్ రవీందర్ కానీ, ఎం నారాయణ అని, ఇక్బల్ అని, ఇట్లా చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్ కాసిం సార్, ఇట్లాంటి వాళ్ళ ప్రభావం ఉంది. మీరు ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాల్సిందే అని మీరు వేరే వాళ్ళకి చెప్పగలిగిన పుస్తకం ఏంటది? నన్ను కన్నీళ్లు పెట్టించిన కథ పుస్తకం అమ్మను చూడాలి, ఉదయమిత్ర గారు రాసింది. అది చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ గురించి. ఆ కథ ఎక్కడైనా దొరికితే, పుస్తకం దొరికితే, నాకు తెలిసి ఇప్పుడు సార్ దగ్గర కూడా, రచయిత దగ్గర కూడా లేవు అనుకుంటా. అది ఏ సంవత్సరంలో పబ్లిష్ అయిందండి? అది ఐ థింక్ 10 years బ్యాక్, అంటే 15 years అయింది కానేమో, డేట్ అంత ఐడియా లేదు. బట్ అద్భుతంగా ఉంటాయి కథలు. ఆయన రాసినవి మొత్తం సమాజం గురించే ఉంటాయి. ఆఖరి కుందేలు అని చెప్పేసి, నది లాంటి మనిషి, ఇటువంటివి బాగుంటాయి ఆయన కథలు. చూసారు కదండి,
మన కేపీ లక్ష్మీ నరసింహ గారి లైఫ్ లో జరిగిన ఎన్నో సంఘటనల గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయి వరకు ఎదిగారు. ఒక కవిగాను, ఒక రచయితగాను కథలు రాస్తూ, పాటలు రాస్తూ, డైరెక్షన్లు చేస్తూ ఇలా వివిధ రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఇలా చిన్న వయసులోనే ఎంతో మహోన్నత స్థాయికి చేరుకోవాలనుకునే వారందరికీ ఈయన మంచి ఉదాహరణగా నిలుస్తారు. ఇలాంటి విలక్షణ లక్షణాలు కలిగిన మరో వ్యక్తితో ఇంకోసారి కలుద్దాం. నమస్తే.